ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు దేవుడు తన వాక్యాన్ని అక్షర రూపంగా రాసి అప్లోడ్ చేయడానికి ఎంతగానో కృప చూపించారు. అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఆయన్ని స్తుతిస్తున్నాను. అలానే ఇప్పుడు ఈ విధంగా వాయిస్ రూపంలో తన వాక్యాన్ని అందించడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఆయన చూపుతున్న ఈ కృపను బట్టి ఆయన నామానికే నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయితే మనం ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, దేవుడు ఇక్కడ ఎవరిని నమ్మమని చెప్తున్నారు, నమ్మితే దేవుడు చెప్పిన విధంగా వచ్చే ఈ రక్షణ ఏమిటి, నమ్మకపోతే వచ్చే ఆ శిక్ష ఏమిటో తెలుసుకుందాము. మొదటిగా మనమందరము జన్మతః పాపులము, అనగా మన పుట్టుకలోనే పాపముంది. అలానే ఎదుగుతున్న కొద్దీ నోటి మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా తెలిసి కొన్ని, తెలియక కొన్ని అజ్ఞానంతో ఎన్నో పాపాలు చేశాము. మరి ఇన్ని పాపాలు అనగా జన్మ కర్మ పాపాలతో ఉన్న మనము పరిశుద్ధుడైన యేసయ్య యొక్క ప్రత్యక్షతను చూడాలన్నా, ఆయన్ని చేరుకోవాలన్నా అది అసాధ్యము. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి చేరుకోలేడు, అది ఎన్నటికీ అసాధ్యమే. అలానే మరి ఇది ఎలా సాధ్యము అని ఇంకో విధంగా ప్రయత్నిస్తే, మన మంచి క్రియలు, నీతి క్రియలు ఏమన్నా దేవుని దగ్గరికి మనల్ని చేరుస్తాయా అంటే అది కూడా అసాధ్యమే. మనం అనుకుంటున్న ఈ నీతి క్రియలు, మంచి క్రియలు ఈ సమాజపరంగా మంచివై ఉండొచ్చేమో, అందరూ మెచ్చుకోదగినవేమో, కానీ దేవుని ఎదుట మాత్రం మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన మంచి క్రియల్లో మన పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచే అంత శక్తి మన క్రియల్లో లేనే లేదు. అంతటి నిస్సహాయ స్థితిలో పాపములో ఉన్న మన ఎడల దేవుడే జాలిపడి తన ప్రియకుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించి పరిశుద్ధునిగా, పవిత్రునిగా జీవించి నీ పాపములు నా పాపముల నిమిత్తమై శిలువ మీద తన పవిత్రమైన రక్తాన్ని కార్చి మరణించారు. ఆయన మరణించి 3వ దినాన సజీవునిగా తిరిగి లేచారు. ఈ సత్యాన్ని, ఈ సువార్తను నువ్వు విని అంగీకరించి నీ హృదయంలో యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా చేర్చుకోవాలని, ఈ సువార్తని నీవు విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అందరి దేవుళ్ళలో ఒక దేవుడు, లేదా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని నమ్మడం కాదు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నా దేవుడు అని నీ హృదయమందు నిశ్చయంగా నీవు విశ్వసించి ఆ సత్యాన్ని అంగీకరించాలి. నా పాపానికి విడుదల ఆయనే కలుగ చేసేది, పరలోక రాజ్యానికి ద్వారము ఆయనే అన్న ఆ గొప్ప సత్యాన్ని నీవు తెలుసుకొని నీ హృదయమందు ఆయన్ని చేర్చుకోవాలి. నమ్మడం అంటే పై పదాలతో కాకుండా నీవు పాపివని గ్రహించి నీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని నిజంగా పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ఆయన మార్గాన్ని అనుసరించడానికి నీవు తీర్మానం తీసుకోవాలి. ఈ విధంగా దేవుని ఎదుట నీ హృదయమందు నీవు ఆయన్ని అంగీకరించి తీసుకున్న ఈ తీర్మానమును బహిరంగంగా నీటి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇస్తూ నీవు ఆయన బిడ్డగా ముద్రించబడిన వ్యక్తివైతే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్న వాగ్దానం నీ జీవితంలో తప్పక నెరవేరుతుంది. ఒక దినాన ఆయనతో పాటు యుగ యుగములు జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని నీవు పొందుకుంటావు. అలా కాకుండా దేవుని వాక్యాన్ని, ఆయన సువార్తను విని తెలిసి కూడా తిరస్కరించినట్లయితే శిక్ష అనగా నిత్య నరకాన్ని పొందుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితికి చేరుకోకుండా దేవుడు తన ఉచితమైన కృపచేత ఆయన్ని నీవు నమ్మి విశ్వసించి బాప్తీసం పొంది ఆయన మార్గంలో జీవించడం ద్వారా ఇచ్చే ఆ రక్షణను, ఆ గొప్ప కృపను నీవు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని పొందుకొనుము. ఒకవేళ ఆ తీర్మానం నువ్వు తీసుకున్నట్లయితే నీ విషయమై నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని, వారికి రక్షణ లేకపోయినట్లయితే ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని వారికి రక్షణ దయచేయండి. మీ ఆత్మచేత వారిని ఆకర్షించి నాయ తండ్రి, మీ మార్గంలోనికి వాళ్ళు వచ్చినట్లుగా మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా మార్చబడి నిత్య రాజ్యానికి వాళ్ళు వారసులగునట్లుగా ప్రభా ఈ కృపను మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపించి వారిని రక్షణలోనికి నడిపించమని, వారితో మీరు మాట్లాడమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.